దీనిపైన అభిప్రాయం అసలు మీరెవరు? మీడియా మీరేనా? సార్ ఒకసారి రెడీనా కెమెరా రెడీ. ఇవాళ తెలుగుదేశం అనే పార్టీ మీద అందరికీ రెస్ట్ పుట్టి అటు నుంచి వాళ్ళు మళ్ళీ వైసీపీ మీద మోజుపడి వైసీపీలో చేరుతున్నారు. అట్లాగే మన కేసినేని నాని గారు 10 సంవత్సరాలు ఆయన దగ్గర అనుభవించి కష్టాలు అనుభవించి కనీసం ఎంపీ వచ్చాడు అనే గౌరవం లేకుండా ఆ ముఖ్యమంత్రి గారు శాతం వల్ల వాళ్ళ కుటుంబంలో కూడా తగాదాలు పెట్టి అన్నని తమ్ముడిని వేరు చేసేసాడు. ఆ రకంగా ఆయన నిరస్త పుట్టి ఆ పార్టీలో నుంచి వైసీపీలో బాగుంది, జగన్ గారు మంచి పని చేస్తున్నాడు అనే ఉద్దేశంతోనే ఆయన ఈ పార్టీలో చేరడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అయితే వస్తుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కింద పడ్డా మీద పడ్డా ఇంకోటి చేసిన సీఎం జగన్. ఎందుకని సార్? వాళ్ళ అనేకమైన ప్రజలకు అనేకమైన మంచి కార్యక్రమాలు చేశారు. అమ్మఒడి ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, డ్వాక్రా మహిళలకి వాళ్ళు ఎగ్గొట్టిన వెళ్ళిన డబ్బులు ఈయన ఇచ్చాడు, వాళ్ళు చేసిన బాకీలు ఈయన తీర్చాడు. ఇవన్నీ మనిషి చేయటం వల్ల వైసీపీ వస్తుంది. మీరు కావాలంటే 60 దాటిన ప్రతి వ్యక్తిని అడగండి, అదే సమాధానం చెప్తాను. నేను ఇప్పుడు వస్తా ఒక ఆమెని కాకేసి మా అమ్మని ఉద్దేశం ఏంటని అడిగితే, అయ్యా జగన్ నాకు అన్నం పెట్టాడు, నేను జగన్కే ఓటేస్తానని 5 నిమిషాల క్రితం చెప్పి. అంటే అభివృద్ధి పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయని అనుకుంటున్నారు? జరుగుతున్నాయి కదా, ప్రజలంతా చూస్తున్నారు, జరుగుతున్నాయి. ఇదో పోలవరం అన్నాడు, ఇది పాత చంద్రబాబు గారు ప్రతి సోమవారం బస్సు వేసుకెళ్ళేవాడు. సోమవారం బస్సు వేసుకెళ్ళి ఏం చేసాడంటే ఈ జనాల ఖర్చులు అన్నీ కూడా ఆయన పేరేంటి లక్ష్మీనారాయణ అనే ఆయన ఉన్నాడు, గుంటూరు ఎంపీ గారు అబ్బాయి, ఆయన మీద వసూలు చేశాడంట. ఆయన మొన్న పట్టం తీసుకెళ్ళి నాలుకేసి కొట్టి ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. మరి పోలవరం కాంట్రాక్ట్ ఒకప్పుడు ఆల్దే, మరి నువ్వు మంచి చేస్తే నీ పట్టం ఎందుకు పాల్గొట్టారు? చాలు ఇంకెక్కువ. జై జగన్, జై జై జగన్. ఇప్పుడు మన విష్ణు గారు ఉన్నారు, ఆయన స్థానంలోకి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన రావడంపై ఆయన మా కుటుంబం, ఈయన మా కుటుంబం, మేమంతా అన్నదమ్ములమే. కనుక ఈయనకి ఏదో మంచి పదవి ఇవ్వాలి, ఇస్తాము అనే మన సజ్జల రామకృష్ణ గారు మొన్న అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసిన రోజునే చెప్పాడు. అది కూడా ఎలక్షన్ ముందే మీకు మంచి బరువైన పదవి ఇస్తామని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న విష్ణు గారు ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉంది సార్? మామూలుగా నార్మల్గానే ఉంది, ఆయన చేయాల్సిందని చేశాడు. అభివృద్ధి అంతా బాగానే చేశాడు, ఆయన ఓపుకున్నంత వరకు చేశాడు. ఎందుకంటే పైన ఉన్న వాళ్ళు ఫండ్స్ ఇవ్వాలి కదా, ఆయన చేయనంత వరకు చేశాడు. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసే కదా, దానివల్ల ఓట్ బ్యాంక్ అంత ఈ టీడీపీ జనసేన ఇంకోటి ఉంది అబ్బాయి, మన పేరు అనకూడదు, ఈ 3 కలిసిన ఆయన పీకే గారు మొన్న వచ్చాడు కదా, ఆయన చెప్పాడు మీరు ఎన్ని చేసినా మీరు వాకిట్లో పడుకుంటున్నారా, మీరేమో అది కుట్టి ఎక్కలేరని కూడా ఆయన కూడా చెప్పాడు. ఆయన కావాలని తీసుకొచ్చారు, కానీ ఆయన వస్తానంటే కాదులని పని ఉంది రమ్మని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి ఆయనతో ఏదో మాట్లాడించుకున్నారు. ఆయన కూడా చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ ఆంధ్రాలో సీఎం జగన్మోహన్ రెడ్డి. అంటే అన్ని సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు అందుతున్నాయండి. మీకేమంటున్నాయి? నాకు రేషన్ కార్డు, ఈ ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు ఇచ్చారు. అంతా జగన్ గారే చేసింది, ఆయన దయవల్ల చేసిన జగన్ గారికి. ఓకే, థ్యాంక్ యూ. కేసినేని నాని గారు ఉన్నారు కదా, ఆయన వైఎస్ఆర్ సీట్లోకి వచ్చారు, ఆయన పైన మీ అభిప్రాయం? ఆయన పైన వైఎస్ఆర్సీపీ పార్టీ మాది, దానివల్ల మేము పోతున్నాయి. ఆయన వచ్చి కానీ పెన్షన్ కానీ అది కానీ బాగానే జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తుంది? అటు ఇటు ఉంది కదా, దానివల్ల నాకు ఇదే రావాలని, ఇదే అంటే వైసీపీ రావాలని. ఎందుకు అలాగా, ఎందుకు అనుకుంటున్నారు వైసీపీ రావాలంటే ప్రభుత్వం జనానికి మంచి జరుగుతుంది, ప్రజలు కూడా ప్రతి రూపాయలు తింటున్నారు. దాని గురించి నాకు అభిప్రాయం, నాకు 60 సంవత్సరాలు పెన్షన్ వచ్చింది. దాని గురించి
ఇక్కడున్న ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పేరు విష్ణు గారు. విష్ణు గారు. ఓకే. ఇప్పుడు విష్ణు గారి స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎవరు వస్తున్నారంట? వస్తున్నారంటే మరి ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఇదే పార్టీ కాబట్టి దాని మీద ఇదే మీకైతే అన్ని పథకాలు అందుతున్నాయి అంటే వచ్చేసారి కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఓన్లీ ఆయనకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంపీ కేశినేని నాని గారు ఉన్నారు కదా, ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఆయన మీద ఉన్న అభిప్రాయం ఇస్తారు. మంచి అభిప్రాయం, మంచిగా చేస్తారు. ఆయన ఆనెస్ట్గా ఉంటారు. వచ్చే ఎన్నికల్లో అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? మళ్ళీ వైఎస్ఆర్. ఎందుకు సార్? ఎందుకంటే ఆయన చేసే పద్ధతులు బాగున్నాయి. ఇంకొక 5 సంవత్సరాలు ఆయన చూస్తే బాగుంటుందని. అభివృద్ధి పథకాలు ఆయన చేశాడని మీరు అనుకుంటున్నారు? చేశాడు, మాకు చేశాడు. అమ్మఒడి అనే స్కూల్ నాకు నచ్చిందల్లా స్కూలు పిల్లలకి ఉచిత ఇంగ్లీష్ మీడియం, తర్వాత రేషన్, వీడు ఇవన్నీ బాగానే చేసుకుంటారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? అలా చేసి నెంబర్ 1 బాగా చేసేది. వెల్లంపల్లి కూడా బాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది మటుకు వైసీపీ వస్తుంది. అంటే ఇప్పుడు జనసేన అండ్ టీడీపీ రెండు కలుస్తున్నాయి కదా, దానివల్ల ఏమన్నా ఓట్ బ్యాంకింగ్ తగ్గాలి? ఏముండదు, ఏముండదు. ఎంతమంది వచ్చినా కూడా జగన్ వస్తారు కంపల్సరీ. ఓకే సార్. సార్ ఇలాగ మన కేశినేని నాని గారు ఉన్నారు కదా, ఆయన ఇలాగ వైఎస్ఆర్సీపీలో వచ్చారు. ఆయన పైన ఇందులో రావడానికి ఆయన మీద ఉన్న మీ అభిప్రాయం? నాని గారు అంటే జనానికి టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన్ని పక్కదారి పెట్టించారు. అసలు ఆయన పట్టించుకోలేదు. ఆయనే అలా ఇవ్వాలని కూడా అనుకోలేదు. మంచిగానే చేశారు, జనాలందరికీ బాగానే చేశారు కాబట్టి ఆయన ఇంకోసారి ఎంపీగా గెలిపించుకున్నారు. ఈసారి కూడా ఈయన గెలుస్తారు. వెళ్ళడం కూడా ఆయన ఎటున్నా అటున్నా ఇటున్నా ఎటున్నా ఆయనే గెలుస్తారు. మొత్తం ఎంపీ సీట్ ఆయనకి వస్తుందని ఆయనకి పక్కా వస్తుంది. అంటే వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అయితే ఫామ్ చేస్తుందని అనుకుంటున్నారు? ఏమనుకున్నా ఎన్ని అనుకున్నా ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఎంత అనుకున్నా ఎన్నాళ్ళు ఇచ్చినా ఇప్పుడు మామూలు ఒక జనం ఒక మధ్యతరగతి కుటుంబం కూడా నడవడానికి అనుకూలంగా ఉంది ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వల్ల. ప్రతి ఒక్కరికి అన్నీ అందుకున్నాయి. ఎంత అనుకున్నా సరే ఒక రూల్ ప్రకారం సిస్టమేటిక్గా జరుగుతుంది ప్రజెంట్ మాత్రం. పై అధికారి అనే అదేం లేవు, అందరూ సమానం అన్నట్టు నడుస్తుంది ప్రజెంట్ అనేది. ప్రతి ఒక్కరు ఆలోచించుకునే చేసేదైతే ఇదే చేస్తారు. మళ్ళీ ఏ పక్కకే వస్తుంది అంటే అంత మెజారిటీ కాకపోయినా సరే కానీ ఆయన మళ్ళీ వస్తారు. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉంది? అవినాష్ గారు ఇప్పుడు అవినాష్ గారు మళ్ళీ సార్ ఆయన గెలుస్తారు సార్. అవినాష్ గారు వస్తారు. మళ్ళీ అవినాష్ గారు అయితే వస్తారు. ఈసారి అవినాష్ గారు అంటే వైఎస్ఆర్ ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే రాజకీయాలు ఇచ్చినా కూడా పథకాలే కానీ ఏదైనా సిస్టమేటిక్గా జరిగింది ప్రతి ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళకి అని చెప్పి అంటే ఇక్కడ అన్నీ అమలు అవుతున్నాయి సార్. జగన్ గారు తరఫున సంక్షేమ పథకాలు అన్నీ అమలు అయ్యాయి. అమలు ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎవరైనా అవకాశం ఉంటే వాళ్ళు పెట్టుకోమనంటే వాళ్ళకి కంపల్సరీ వస్తున్నాయి. పథకం అనేది రాకుండా అయితే లేదు. పథకం అనేది ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే పథకాలు అనే కాదు, వాలంటీర్ సిస్టమ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారు కదా తెలంగాణ వాళ్ళు కూడా మన వాలంటీర్ సిస్టమ్ తెప్పిద్దామని కూడా సీఎం రాష్ట్ర సీఎం అన్నారంటే ఎంత అనుకున్నా ఇప్పుడు అక్కడ ఆధార్ కార్డులు ఫీజు మార్చాలన్నా అడ్రస్ మార్చాలని చెప్తే అసలు వందల మంది లైన్లలో అక్కడ కూడా నిల్చొని ఉన్నారు. ఇక్కడ అలా ఏదైనా సచివాలయం కట్టాలి అంటే సూపర్ పరిపాలన జరుగుతుందని అంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం పక్కా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అంటున్నారు.